ఇవేంటో మీకు తెలుసా? వీటిని జిల్లేడుకాయలు అంటారంట. మా అత్తయ్య వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చేసి పెట్టేవారంట. కొంచెం కూడా ఆయిల్ లేకుండా వీటిని చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ పెసర్లని లైట్గా వేయించుకొని తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 6 అవర్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా స్టెయిన్ చేసుకొని పిండి మెత్తగా వచ్చేలా మిక్సీ చేసుకోవాలి. ఆ పిండిలో బెల్లం వాటర్ని పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికిన పెసర్లలో ఉన్న వాటర్ని స్టెయిన్ చేసుకొని దాంట్లో సరిపడా బెల్లం వేసుకొని కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. దాంట్లోనే కొంచెం నెయ్యి, యాలకులని దంచి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో ప్లేట్కి నెయ్యి రాసి వాటిని పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అయిన జిల్లేడుకాయలు రెడీ అయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.